నల్గొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు జిల్లా మంత్రులపై కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు ఆ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్. జిల్లా అధ్యక్షుడు చెప్పండి, నిన్న బీఆర్ఎస్ అంతా కూడా మొత్తం తరలి వచ్చింది, క్లాక్ టవర్ అంతా నిండిపోయింది, మొత్తం ఏంటి ఆ జోష్ ఏమంటారు? నా దృష్టిలో సభ ఫెయిల్ అయినట్టు లెక్క. ఎందుకంటే నల్గొండకు నేను కేటీఆర్ గారు వచ్చి ఆ ధర్నాకు వచ్చి అన్ని ఫాల్తు దగ్గులు బాజీ మాటలు చెప్పిండు, అన్ని అబద్ధాలు చెప్పిండు. ఎందుకంటే కేటీఆర్ గారు చేసినవన్నీ అబద్ధాలని చెప్పి అందరికి అర్థమైపోయింది. ఇలా మహాధర్నాన్ని పేరుతోటి ఏదో ప్రజలు వచ్చి ఏదో కనబడిపోవాలని చెప్పి వచ్చినాడు తప్ప, ఎందుకంటే గత 10 ఏళ్లలో చేయలేని పనులని ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. గత 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టియలేదు, పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. ఆ తర్వాత జిల్లాలో ఒక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతి నిరుపేద కూలికి ఇలా 2023-24 సంవత్సరంలో 20 రోజులు పని దినాలు చేసిండ్రు, వాళ్ళకి సంవత్సరానికి 12,000 ఇస్తూ ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. రుణమాఫీ చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ. దాదాపు నల్గొండ జిల్లాలో 2,46,000 మందికి 2,004 కోట్ల రూపాయల రుణమాఫీ వచ్చింది. నేను కేటీఆర్ వచ్చి అబద్ధాలు మాట్లాడాడు. ఏమని చెప్పినాడు? ఒక రుణమాఫీ సరిగ్గా అసంపూర్తిగా ఉందని చెప్పేసి. నేను అంటున్నది, మీరు ఒక ఊరికి రండి, ఏదైనా ఒక ఊరికి రండి, మేము పోదాం ఆ ఊరికి, నేను లిస్ట్ ఇస్తాను ఎంతమందికి రుణమాఫీ వచ్చిందో చెప్తాను మీ అందరికీ. అదేవిధంగా రైతు కేటీఆర్ 30% కూడా కాలేదని నేను 80% అయితే నేను చెప్తా ఉన్నాను. 2 లక్షల రూపాయల వరకు పడ్డాయి, 2 లక్షల రూపాయలు అబవ్ ఉన్నాయి, పడలేదు. వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళకు కూడా ఇప్పుడు 3,000-4,000 కోట్లు ఇచ్చేది ఉంది, అది ఇస్తామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా ప్రకటన చేసినాడు కదా. ఆయన ఇవ్వలేదంటే ఆయన ఎట్లా చెప్తాడు? ఇప్పుడు నేను చెప్తున్న లెక్కలతో సహా చెప్తా ఉన్నా, మీరు జేడీ అగ్రికల్చర్ అడగండి. 2,46,000 మందికి నల్గొండ జిల్లా మాత్రమే, అంటే మిగతా యాదాద్రి భువనగిరి కాదు, సూర్యాపేట కాదు, 2,46,000 మందికి దాదాపు 2,004 కోట్ల రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఇది కాదంటడా అవునంటడా మీరు అడగండి, కాబట్టి తెలుసుకోండి మీరు. అదేవిధంగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఘాటుగా విమర్శలు చేస్తారు. ఎందుకంటే 10 ఏళ్లలో మొత్తం ల్యాండ్ కబ్జాలు, భూమాఫియాలు, ఆ తర్వాత ఇసుక దందాలు అన్నీ చేసుకున్నారు కదా. ఇప్పుడు అన్నీ బంద్ అయినాయి కదా, కాబట్టి మాట్లాడతారు ఇప్పుడు. ఎందుకంటే గత 10 ఏళ్ళు ఎవరు ప్రజలను పట్టించుకోలేదు. మీ అందరికీ తెలుసు, అల్లుడు సేడ పడుకుంటాడు, డబుల్ బెడ్రూమ్ హౌస్ కావాలి, మేక ఉంది, కుక్క ఉంది అన్నాడు, ఒక ఇల్లు కట్టించిండా. ఇలా మేము ఇల్లు ప్రోగ్రాం తీసుకొని మొత్తం గ్రామ సభలు పెడతామంటే వాళ్ళు ఊరలేకపోతామన్నారు. గ్రామ సభల్ని కూడా వ్యతిరేకిస్తున్నారు, రైతు భరోసాను వ్యతిరేకిస్తున్నారు. ఆ తర్వాత 17,000 బాకీ అన్నాడు, తెలుసా మీకు? 17,000 బాకీ మేము లేము ఇప్పుడు. ఎందుకంటే మొన్న ఖరీఫ్కి ఇచ్చినాం, రబీకి ఇచ్చినాం, ఖరీఫ్ ఒకటి ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ రబీకి ఇప్పుడు వేస్తూనే ఉన్నాం. ఒక మధ్యలో ఒక క్రాప్ ఒక 4,000-5,000 రూపాయలు ఆగిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ సభలు అంటే ఎందుకు భయపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు? సభలు పెట్టుకోకుండా కూడా మొత్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా వ్యాఖ్యానం. కాంగ్రెస్ పార్టీ డిక్షనరీలో భయం అనేది, ఎందుకంటే 130 ఏళ్ల చరిత్ర ఇది. నిన్న మొన్న వచ్చిన పార్టీ అది మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో 130 ఏళ్ళ చరిత్ర. నిన్న మొన్న వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, దానికి మేము భయపడతామా? మేమే ధర్నాలు చేస్తామంటే వాళ్ళు పోయిన 10 సంవత్సరాలలో మమ్మల్ని ధర్నాలు చేస్తే, రాస్తారోకోలు చేస్తే, అక్రమ నిర్బంధనాలు, అరెస్టులు చేసిన దాఖలాలు కేసీఆర్కి ఉంది, కేటీఆర్కి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి అది లేదు. నిన్న ధర్నా పెట్టుకుంటే ఏమైనా అడ్డపోయాడు? ఎవడన్నా పోలీసు అడ్డం వచ్చిరా? స్వేచ్ఛగా ఉంది ప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటే చాలామంది స్వేచ్ఛగా ఉన్నారు. ఇప్పుడు అందరూ ఒక ఎంఆర్ ఆఫీస్కి పోతున్నారు, ఒక పోలీస్ స్టేషన్కి పోతున్నారు, ఇంకొక ఎండీ ఆఫీస్కి పోతున్నారు, కలెక్టర్ ఆఫీస్కి పోతున్నారు. ఇదివరకు అట్లా పోయేది, సెక్రటరీలు అందరూ పోతున్నారు. ఇప్పుడు సెక్రటరీ మీద కాకి కూడా వాళ్ళకి పోయేది. వాళ్ళు మమ్మల్ని దయ్యాలు వేదాలు వచ్చినట్టు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఎలా చూస్తారు నిన్నటి సభని? నిన్నటి సభ నేను ఫెయిల్యూర్గా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంత పెద్ద పనులు చేస్తామంటే ఆయన చేయలేదంటే ఏముంటుంది అని చెప్పండి. ఇవాళ మీకు పెండింగ్ ఎల్ఎల్సి, హెచ్ఎల్సి, పాలమూరు రంగారెడ్డి, శివనగూడెం, బ్రాహ్మణవెల్లంలా, ఆ తర్వాత ఏదుల డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, కొండపోచమ్మ, ఇటువంటి ప్రాజెక్టులన్నీ మొత్తం పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, ఇవన్నీ కూడా మరుగున పడ్డాయి కదా. మూసి అని మరుగున పడ్డాయి కదా. ఇలా దానికి 14,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండు మొన్న. నకలగండి స్టార్ట్ అయింది, టనల్ స్టార్ట్ అయింది. టనల్కి మేము చూస్తామని పర్యవేక్షణకు పోతే, పరిశీలించకపోతే అప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు మమ్మల్ని అందరూ అక్రమాలు చేసారు, నైట్ మొత్తం నిర్బంధన చేసారు. ఇటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనిచేస్తూ ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పనిచేస్తూ ఉన్నారు అందరూ. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు మొత్తం వెంకటరెడ్డి గారు క్లాక్ టవర్ దగ్గర ఏదో రావాలి భయం అని ఉంటుంది కదా. ఇలా వెంకటరెడ్డి గారు ఇలా మొత్తం మీ అందరి తెలంగాణ కోసం త్యాగం చేసింది ఆయన, మంత్రి పదవి త్యాగం చేసింది ఆయన. నువ్వేం చేసినావా? కేటీఆర్ ఏదో మన ఫారిన్లో ఉండి డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేసుకుంటూ ఇలా నిన్న మొన్న వచ్చి మేనేజ్మెంట్ కోటాలు వచ్చినావు నువ్వు. కానీ వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇట్లా వచ్చిన వాళ్ళు కాదు కదా. కింద స్థాయి నుంచి ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు, ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వీళ్ళంతా.
నువ్వు అట్లా ఫాల్తు మాటలు మాట్లాడితే ఎట్లను దగ్గులబాజీ మాటలు మాట్లాడితే జనం ఎవరు నమ్మరు. మీ సభ సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ అని చెప్తున్నా. రైట్, చూడొచ్చు నిన్న ఏదైతే ఆ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెప్తున్నారు. జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేకనే ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని చెప్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మేమైనా కానీ ఆ సవాలుకు సిద్ధం, ఏం చేశామో కూడా చెప్తామని కూడా జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.